మాతృదేవోభవం. ఎంత తపస్సు చేసి తినో ఈ సతి గర్భమునందు పుట్టగా ఇంతయు విశ్రమింపదు మహీసతికి ఓర్పును ఓనమాల మేల్బంతిగా మహీసతికి ఓర్పును ఓనమాల మేల్బంతిగా నేర్పు. కాళ్ళు తడబడ్డను బిడ్డను చేరవచ్చుగాని కాళ్ళు తడబడ్డను బిడ్డను చేరవచ్చుగాని ఇంతయు నన్ను రమ్మన్నదు ఏ గతిని మెరుణమ్ము నీగెదన్ ఏ గతిని మెరుణమ్ము నీగెదన్. ఆధునిక జీవితంలాగే అనూఖ్యమైన మలుపులు తిరుగుతూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం ఆశ్రమవాస పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1786వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఎందుకింత తాపత్రయపడింది ద్రౌపది కుంతి గురించి? ఇదేమీ కృత్రిమమైన గౌరవం కాదండి. ఎవరో ఉన్నారని మాట్లాడడం, ఇలా ఉంటే మన అందరూ మంచి కోడలు అంటారు కదా అనుకుని మాట్లాడడం కాదండి. ఇదంతా జీవితంలో కృత్రిమమే. అసలు అలా ఉండడంలో మనం ఆనందం పొందగలగాలి. ఎప్పుడు జీవితం అంటేనే దానివల్ల ఏదో వస్తుంది, ఎవరో గుర్తిస్తారు, ఇలా ఉంటే మంచివాళ్ళు అంటారు, ఇలా ఉండక తప్పదు కదా, ఇవి ఏమనుకున్నా కూడా కృత్రిమమే, నిర్బంధమే. నాకు అలా ఉండాలనిపిస్తుంది, ఉంటున్నాను అంతే. అది చాలా సహజంగా జరిగిపోవాలి. మహాతత్వవేత్తలందరూ అదే చెబుతారు. చాలా సహజంగా జరిగిపోవాలి జీవితం. ఎవరి కోసమో కృత్రిమంగా ఏదీ తెచ్చిపెట్టుకుని చెయ్యొద్దు. అలాగనే ఏదో మూర్ఖంగా మన మార్గంలో మనం వెళ్ళిపోమని కాదు. ఎదుటివాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు దాని గురించి మనం ఆలోచిస్తే మంచి చెడ్డలు మనకే తెలుస్తాయి. వారు చెప్పింది ఎవరు అని ఆలోచించకూడదండి, చెప్పింది ఏమిటి అని ఆలోచించాలండి. మన దేశవాసులు ముఖ్యంగా తెలుగువాళ్ళు నేర్చుకోవాల్సింది ఇది. ఎవరు చెప్పారు కాదు. వెంకయ్య చెబుతాడు, పొల్లయ్య చెబుతాడు, అనవసరం నీకు అది. ఏం చెప్పారు అంతే. ఆ చెప్పింది మంచిదే కదా. చెప్పిన వాడిని బట్టి వాక్యానికి విలువ రావద్దండి. ఇటువంటి వాక్యాలు చెప్పడం వల్లే వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. వాళ్ళ గొప్పతనం వాక్యం మీద ఆధారపడి ఉంది. వాక్యం గొప్పతనం వారి మీద ఆధారపడలేదు. అలా ఉండదు ఎప్పుడు. వేదాలు గొప్పవి స్వయంగా, కాబట్టే వాటిని చెప్పిన ఋషులు గొప్పవాళ్ళు అయ్యారు. ఋషులు చెప్పారు కాబట్టి అవి గొప్పవి కాలా. అలా ఋషులు అనలేదు, వేదము అనలేదు. వేదమే స్వయంగా నేను చెప్పానని చేయొద్దయ్యా, మీరు ఆలోచించండి అని చెప్పింది. పరోక్షవాదో వేదోయం బాలానాం అనుశాసనం భాగవతం ఏకాదశ స్కంధంలోనే ఉంది. ఏదో క్రమశిక్షణగా ఉండడం కోసం మేము చెప్పాము, చిన్నపిల్లలకి చెప్పినట్టుగా దీన్నే ప్రమాణంగా తీసుకోకుండా మీరు ఆలోచించండి. అంత స్వేచ్ఛ ఇచ్చింది వేదం. అందుకే మన హిందూ ధర్మంలో ప్రత్యేకత, మత గ్రంథం అంటూ ప్రత్యేకంగా ఉండదండి. అనేకం పుడతాయి, పుట్టారు కూడా. దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు. మనిషి సొంతంగా ఆలోచించాలి. తప్పైతే వదిలేయాలి, ఒప్పైతే చెయ్యాలి. తప్పెందుకో ఒప్పెందుకో చెప్పగలగాలి. ఇంతగా తర్కానికి, హేతుపద్ధతికి ప్రాధాన్యం ఇచ్చింది మన ధర్మం. కాబట్టి ఇందులో ఎన్నో రకాల దేవతారాధనలు ఉంటాయి, ఎన్నో రకాల గ్రంథాలు వస్తాయి, ఒకే గ్రంథానికి ఎన్నో రకాల వ్యాఖ్యానాలు వస్తాయి. కానివ్వండి, అవి సమాజానికి హాని చేసే వ్యాఖ్యానం కానంత వరకు ఎన్ని వచ్చినా పర్వాలేదు. అన్నిటినీ ఆస్వాదించదు. ఆ దృష్టి పెంపొందించుకుంటే బుద్ధి వికసించి మనమంతా చైతన్యవంతులం అవుతాం. ఎందుకుంది ఇలాగా? ఏమిటి కారణం? ద్రౌపదికి ఎందుకంత సహజమైన ప్రేమ కలిగిందంటే ఆవిడ అంటోంది, నాకు చూడాలని అనిపించదా? ఎలా చూసింది ఆవిడ మమ్మల్ని? ఎత్తినడుగులు దించనట్టుగా చూసింది కోడళ్ళందరినీ అంతే. ఆవిడ ఎత్తినడుగులు దించనట్టుగా అని తిక్కన గారు వాడారు. అంటే కాలు ఇలా ఎత్తితే అమ్మా నీ కాలుకి అందిపోతుందమ్మా అనేది కుంతిదేవి కోడల్ని. కోడలు అత్తగారిని అనవలసిన మాట అది. పెద్దవాళ్ళండి జాగ్రత్తగా ఉండడానికి అత్తగారే అనేది, అమ్మా నీ కాలుకి అందిపోతుందమ్మా. మహారాజు బిడ్డవమ్మా, ద్రుపద మహారాజు బిడ్డవి తల్లి. మేమేదో ఏకచక్రపురంలో భిక్షాటం చేసుకుంటున్నా సరే మా వాడేదో మత్స్యంత్రం భేదించాడని వెంటనే ఆ భవనంలోంచి మా గుడిసెలోకి వచ్చేసావమ్మా, ఎంత గొప్పదానివి నువ్వు అనేది ఎప్పుడు నిజంగానే వచ్చిందిగా. తాను వరించినటువంటి వాడు కేవలం బ్రాహ్మణ కుమారుడు అర్జునుడు అని ఆవిడికి తెలియదండి. వరించేటప్పుడు తెలియదు. కేవలం ఒక మామూలు బ్రాహ్మణ అబ్బాయి. అది కూడా యజ్ఞోపవీతాన్ని బట్టి గుర్తించారు. అది కూడా అనడానికి లేదు. ఆ రోజుల్లో యజ్ఞోపవీతం వేరే కులాల్లో కూడా ఉండేది. నీకు వెంటనే నేను ఇలా వరించిన వాడిని నేను చేసుకోవాలని వచ్చేసింది అంతే ఆవిడ. వెంటనే ఆ రోజు రాత్రే అదే పాకలో వీళ్ళు ఎక్కడో వాళ్ళెవరో ఇంట్లోనే ఉంటున్నారు, అందులోనే సర్దుకుని నేల మీదే అలా పడుకుంది. రాత్రి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకునే మాటలను బట్టి వాళ్ళు పాండవులు అనే విషయం ఆవిడకి అర్థమైంది. అంటే ఒక మహారాజు కుమార్తె, పాంచాల దేశపు రాజకుమార్తె, ఆ దేశం కారణంగా పాంచాలి అని పేరు తెచ్చుకున్న ఆవిడ. ఒక ద్రుపద మహారాజు లాంటి స్వాభిమానం కలిగినటువంటి వ్యక్తి కుమార్తె, ఆయన కారణంగా ద్రౌపది అని పేరు తెచ్చుకున్న ఆవిడ.
తనని ఒక వీరుడు తండ్రి చెప్పిన నిబంధన ప్రకారం మత్స్యయంత్రాన్ని భేదించి పెళ్లి చేసుకున్నాడు అని తెలియగానే ఆయన ఎవరు ఏమిటి, ఆయన వెనకాల ఏముంది, వాళ్ళ అమ్మానాన్ని మనం చూడాలా మానాలా, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరా, హార్డ్వేరా, యాపిల్లా, టీసీఎస్ఆ, హైదరాబాదా, బెంగళూరా, ఇవి ఏమీ ఆలోచించకుండా వచ్చేస్తుందా? ఆ గుడిసెలో కాపురం పెట్టేస్తుందా? అలా పడుకుని ఉంటుందా? తెల్లరకట్ట గుడిసె పక్కన భీముడును అర్జునుడు మాట్లాడుకుంటుంటే వింటుందా? వీళ్ళు పాండవులా, వీళ్ళు బంగారంగానే చెప్పలేదు ఏమిటని. అంటే పాండవులు కాకపోయినా పగటి వేషాలు గాళ్ళైనా చేసుకుందుకు సిద్ధపడింది కదండి, తూలుబొమ్మలట వాళ్ళైనా సరే. ఇదండి మన భారతీయ స్త్రీల వ్యక్తిత్వం. ఎంత గోతులో పడిపోయామండి హిమాలయ పర్వత శిఖరం నుంచి. పెట్టవలసిన చరిత్రలు ద్రౌపదివి, సీతవి, అనసూయవి, దమయంతివి పెట్టాలండి. ఎన్ని కష్టాలు పడి ఎంతకాలం సహించారు అలాగా. భారతీయ స్త్రీత్వం అంటే అది. ఆధునికుల్లోనూ ఉన్నారు మనం వెతికితే. సరోజినీ నాయుడు లేదా, దుర్గాబాయి దేశముఖ్ లేదా, ఎంతమంది లేరు స్వాతంత్రోద్యమానికి సంబంధించిన. ఆ తర్వాతి కాలంలో ఉన్నారు. సునీతా కృష్ణన్ లేదా అండి మన కళ్ళెదురుగా ఎంత సాహసం చేస్తుందండి హైదరాబాదులో ఉండా తల్లి. వాళ్ళ చరిత్రలను మనం పాఠ్యపుస్తకాలుగా పెడితే సమాజం బాగుపడుతుంది. ధైర్యం అంటే ఏమిటో తెలుస్తుంది. అది నేర్చుకోవాలి. అటువంటి ద్రౌపది. అందుకని ఆవిడ ఎందుకమ్మా అత్తగారంటే అంత ప్రేమ అంటే సహజంగా ఉంటుందండి. ఆవిడ మమ్మల్ని ఎలా చూసింది, ఎత్తిన అడుగులు దించకుండా చూసింది. ఎత్తిన అడుగులు ఎత్తినట్టే ఉండేవండి, అడుగు కింద పెట్టనిచ్చేది కాదు. ఎప్పుడు మహారాజు గారు అమ్మాయి అనేది నాకు ఎంతో మురిపెంగా ఉండేదో, అత్తగారు అలా అంటూ ఉండేది. వ్యంగ్యానికి కాదు, ఎంతో ప్రేమగా అనేది ఆవిడ. నువ్వు మహారాజు కూతురు అమ్మ, మేము పాకలో ఉండగా వచ్చి మా ఇంట్లోకి వచ్చావు. పోనీ తర్వాత పాండవులను తెలిస్తే మాత్రం పడిన సౌఖ్యాలు ఏమున్నాయి కనుక అన్నీ సుమారుగా కష్టాలే. మళ్ళీ వనవాసాలు, అజ్ఞాతవాసాలు మామూలే. ఇదండి మానవ జీవితం. ఈ పాత్రలు ఇవన్నీ తట్టుకో. అందుకని అక్కడికి వెళదామనగానే ధర్మరాజు కూడా మామూలుగా వెళ్ళలేదండి, చతురంగ బలాలతో వెళ్ళాడు. ఎందుకు? ఆశ్రమవాసంలో ఉన్నటువంటి పెద్దనాన్నగారిని, పెద్దమ్మని, కన్నతల్లిని చూడడానికి చతురంగ బలాలు ఎందుకండి? ఇది పాకిస్తాన్తో యుద్ధమా, చైనా వాడితో ఒప్పందమా, ఏమిటిది? అంటే అదే విశేషం ఇక్కడ. ఆధ్యాత్మికంగాను మానసికంగాను ఒక మాట చెప్పుకోవాలి. ఒకటి ముందు మనోధైర్యం. తల్లికి, పెత్తల్లికి, పెత్తండ్రికి మేము ఇంకా మీకు బాగా అనుకూలంగా మీకోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. భరతుడు కూడా వనవాసంలో ఉన్న రాముడిని దర్శించడానికి చతురంగ బలాలతో వచ్చాడు. తిరిగి రమ్మని కోరడానికి వాళ్ళు ఎందుకండి? ఏమైనా యుద్ధం వస్తుందా, ఏమైనా అవసరమా? పైగా ఈ చతురంగ బలాలు సుమారుగా 10,000 మంది ఉండడం వల్ల వాళ్ళ కోసం ప్రత్యేకంగా బావులు దవ్వారు, సత్రాలు కట్టారు, దారులు వేశారు. అప్పటికప్పుడు దారులు వేశారు. రామాయణంలో ఆ ఇంజనీరింగ్ అంతా ఉంటుంది విచిత్రంగా. అయోధ్యకాండలో ఆశ్చర్యపోతాం చూసి, అయ్యి బాబు ఇంత ఇంజనీరింగ్ ఉందా ఆ కాలంలో అని. అప్పటికప్పుడు దారులు వేశారు కొత్తగా. అప్పటికప్పుడు సత్రాలు కట్టారు మధ్యలో ఈ సైన్యం విడిది చేయడానికి. అప్పటికప్పుడు బావులు తెవ్వారు వీళ్ళకి మంచినీళ్ళ కోసం. ఏకంగా కృత్రిమంగా కొన్ని ఉద్యానవనాలు పెంచారు అప్పటికప్పుడు, తొందరగా పెరిగేటువంటి పూల మొక్కలు. అయిపోయి అదంతా ఉంటుంది రామాయణంలో. రాముడిని తిరిగి రమ్మని అడగడానికి ఏదో భరతుడు నిజంగా రాజ్యంలో ఉండి ఏదో ఓ ఉత్తరం రాసి ఎర్రర్ అండ్ ఒమిషన్స్ ఎక్సెప్టెడ్ ఈ అండ్ ఓఈ అని రాసి పంపిస్తే అయిపోయాయి. వస్తే వస్తాడు, లేకపోతే లేదు. ఆయన స్వయంగా వెళ్ళడం ఏమిటి, చతురంగ బలాలు వెళ్ళడం ఏమిటి అంటే, మేమంతా నీకోసమే ఉన్నాం, నువ్వు రాకపోతే ఈ రాజ్యం అంతా దండగా అని చెప్పడం భరతుడు ఉద్దేశం. అలాగే ఇప్పుడు ధర్మరాజు చతురంగ బలాలతో వెళ్ళేటంటే, పెద్దనాన్నగారు నేను చిత్తశుద్ధిగా మీ పట్ల అంకిత భావంతో ఉన్నా, మీ రాజ్యం కోసం నేను యుద్ధం చేయలేదు, నా ధర్మం కోసమే నేను యుద్ధం చేశాను. సరిగ్గా రాముడికి మరో రూపం కదండి ధర్మరాజు. మీ రాజ్యం కోసం నేను ఈ రాజ్యం నాకు అక్కలేదు, ఇప్పుడు మీరు తీసుకున్నా మంచిది. ఈ చతురంగ బలాలు రథ గజ తురగ పదాతులన్నీ మీ సేవకు సిద్ధంగా ఉన్నాయి అని ఆయనకి చెప్పడం ఒకటి. రెండవది ఆధ్యాత్మికంగా అని నేను ఎందుకు అన్నాను అంటే, మూలాధారైకినలయ బ్రహ్మగ్రంథి విభేదిని అన్న లలితా సహస్రనామానికి వ్యాఖ్యానం ఈ ఘట్టంలో కనపడుతుంది. ఈ బ్రహ్మగ్రంథి అనేది మనిషికి ఎప్పుడు పడుతుంది? పుట్టగానే సరే బ్రహ్మగ్రంథి పుట్టుకతో వస్తుంది. కానీ విశేషం ఏమిటంటే, వివాహంలో కొంగుముడు వేసినప్పుడు బ్రహ్మగ్రంథి అంటారు దాన్ని. బాబు బ్రహ్మగ్రంథికి వేళైంది, కాస్త తాంబూలము పసుపు కొమ్ము పట్టుకురండి అంటాడు బ్రాహ్మడు. దాన్ని బ్రహ్మగ్రంథి అనడం ఏమిటండి? సంసార బంధం అప్పుడు ఏర్పడిందనమాట. కొంగుముడి సామాన్యమైన విషయం కాదు, ఇంక ఈ ముడి విప్పొద్దనే చెప్పడం. అది అలా ఉండాలి ఇద్దరు అని చెప్పడం అంత గొప్పది మన సంస్కృతి. ఊరికే ఏదో ఈ మధుపర్కాలు ముడిగానే అవి అక్కడ బారా చేసి జీన్స్ ప్యాంట్ వేసుకుని ఇద్దరు సినిమాకి వెళ్ళిపోమని కాదు, అక్కడ జనతా గ్యారేజ్కి. విషయం ఇది. కుంగుముడు అంటే బ్రహ్మగ్రంథి. ఆ సంసార రూపంలో ఏర్పడినటువంటి తాపత్రయ రూపమైన బ్రహ్మగ్రంథి ఉందే ఇంకా మనిషిని ఎంత పట్టుకుంటుంది అంటే, ఇప్పుడు కూడా ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ఈ చతురంగ బలాలను చూసి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉండొచ్చు. వాళ్ళు రాలేదు, అది వేరే విషయం, కానీ అవకాశం ఉంది. ఏమిటి
ఎందుకంటే అప్పటికి వాళ్ళు వెళ్ళి ఓ 2 ఏళ్ళు అయింది. అక్కడేవో కాయలో అలములో ఆకులో తింటున్నారు. కొంతమందికి నచ్చినా కొంతమందికి నచ్చదు. ఏమిటి అక్కడేమో శుభ్రంగా భీముడు తిడితే తిట్టాడు, 2 మొక్కలు గుమ్మడికాయ పులిసేసి పెట్టాడు శుభ్రంగా. పరమాన్నం వండారు, అన్నీ వదిలేసి ఏమిటి ఇక్కడ సంత అని ధృతరాష్ట్రుడికి ఏమైనా అనిపించవచ్చు, కుంతికి అనిపించవచ్చు, గాంధారికి అనిపించవచ్చు, వాళ్ళతో కూడా వెళ్ళిన కొంతమందికి సంజీవుడికో ఎవరికో అనిపించవచ్చు. ఇంక ఇదో పరీక్ష అన్నమాట జీవితంలో. బ్రహ్మగ్రంథి విడిందా లేదా, అదే అమ్మవారు పెట్టే పరీక్ష. అందుకని ఒక వ్యక్తికి ఆ వ్యక్తి ఆ సంపదనంతటినీ, రాజ్యాన్ని, అధికారాన్ని, సమస్తాన్ని వదిలేసి అడవులకు వెళ్ళిపోయినా సరే ఈ గ్రంథి వదలదు. అంత కష్టం అది మూలాధారయకి నలయ, అదే జీవితానికి మూలాధారం అందులో ఉంటుంది బ్రహ్మగ్రంథి రూపంలో. దానికే రూపం గణపతి. అమ్మో, అందుకే గణపతికి స్థూలకాయం, ఇంకా కూర్చుంటే లేవడానికి వీల్లేదు. ఆయన లేవడం మనం లేవనివ్వడం. మూలాధారం అంత గట్టిగా ఉంటుందని చెప్పడం. అది దాని నుంచి బయటపడాలంటే మళ్ళీ వాళ్ళ తమ్ముడిని ఆరాధించాలి, సుబ్రహ్మణ్య స్వామిని. ఆయన స్వాధిష్టాన చక్రంలో ఉంటాడు మహానుభావుడు. అక్కడి నుంచి ఆ కుండలనే శక్తిని పైకి లేపుతాడు. ఆ కుండలనే శక్తి వల్లి తీగ రూపంలో ఉంటుంది. అందుకే వల్లీపతి అంటారు ఆయన. ఆ తీగ రూపంలో ఉండే వాళ్ళని సర్పంగా భావించారు. అందుకే ఆయనకి నెమలి వాహనం, నెమలి సర్పానికి అధీనంలో పెట్టుకుంటుంది. ఎప్పుడు ఆ సర్పం ఎప్పుడు నెమలి అధీనంలో ఉంటుందంటే కుండలనే శక్తి కుమారస్వామి అధీనంలో ఉంటుంది. అది గణపతిలా స్థిరంగా కూర్చుని ఉంటుంది. అందుకని బాబు మేము పైకి ఎడదలుచుకున్నాం, మాకు విఘ్నాలు కలిగించుకొని గణపతిని ప్రార్థించాలి. అక్కడి నుంచి పైకి లాగవయ్యా అని కుమారస్వామిని ప్రార్థించాలి. మణిపూర దగ్గర నుంచి అనాగతానికి తీసుకెళ్ళవయ్యా అని విష్ణువుని ప్రార్థించాలి. అనాగతం నుంచి విశుద్ధి చక్రానికి తీసుకెళ్ళవయ్యా అని శివుని ప్రార్థించాలి. విశుద్ధం నుంచి అమ్మ కాస్త ఇంకొంచెం పైకి తీసుకెళ్ళమ్మా అని ఆజ్ఞాచక్రం అమ్మవారిని ప్రార్థించాలి. ఇది చక్ర సంచారంలో మనకి వివిధ దేవతలు, అధిష్టాన దేవతలను చెప్పడం, వారి ఆరాధనా విధానం చెప్పడంలో ఉద్దేశ్యమే ఇది. అంటే మనిషి సంపదలను వదిలేసిన ఆ సంపదలు వెనకాల వస్తాయి మళ్ళీ పరీక్ష. బ్రహ్మగ్రంథి విభేదమైందా లేదా. అందుకని అక్కడికి అదే దృష్టితో వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆయన అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడిని. అక్కడికి వెళ్ళి చూశాక అక్కడికి వెళ్ళి ఇంకా ధృతరాష్ట్రుడు కనపడలా ఆశ్రమంలో లేరు. మా తండ్రి ఏడి. చూడండి, ధర్మరాజు పలకరింపు మా పెదనాన్నగారు ఏరి అనే మాట మీకు ఆ ఆశ్రమవాస పర్వంలో భారతం మొత్తంలో ఎక్కడా కనపడదండి. ధర్మరాజు పలకరింపులో ఎప్పుడు కూడా మొత్తం భారతంలోనే సుమారుగా మా పెద్ద తండ్రి అనే మాట కనపడదండి. భీముడు నోటో అర్జునుడు నోటో ఎప్పుడైనా వస్తే రావచ్చు, కానీ ధర్మరాజు నోట ఎంతసేపు మా నాన్నగారు, మా అయ్య, మా తండ్రి అంతే. ఆయన ఆ తేడా చూడలేదు ఆయన. అదే మమకారం అండి. కొంతమంది ఇప్పటికీ నేను చూస్తూనే ఆశ్చర్యపోతాను. అన్నదమ్ముల పెద్దండ్రి పిల్లలు కూడా మా అన్నయ్య, మా తమ్ముడు, మా అక్క, మా చెల్లి అంటారు, కానీ మా బాబాయ్ గారు అమ్మాయి, మా పెదనాన్నగారు అమ్మాయి అని చెప్పరండి అసలు. మా తమ్ముడు అండి అంతే, మా అక్కయ్య అండి అంతే. మనకేదైనా ఏమంటే మీకు ఏదో మీ ఇంట్లో ముగ్గురే సంతానమని విన్నానని ఇప్పుడు గెలిపితే 4 అవుతున్నారు కదా, అప్పుడు చెబుతారు మా పెదనాన్నగారు అమ్మాయిని. అంత భేదాలు పాటించకుండా ఉండేవాళ్ళు ఇప్పటికున్నారండి. నేను చూస్తున్నాను, నిజంగా నమస్కారం పెట్టాలి వారికి, ఆ ఆత్మీయతకి. ఏదైనా వ్యవహారం వచ్చినా అలాగే వచ్చేస్తారు, అందులో ఏం తేడా ఏమి ఉండదు. పెదనాన్నగారి ఇంటో పెళ్ళికి మన ఇంటో పెళ్ళికి తేడా ఏం లేదు. అదే మానవ సంబంధాలంటే కాపాడుకోవడం. అలాగా మా తండ్రి మా తండ్రి ఏడి అని అడిగాడు. అంటే యమునా నదికి స్నానానికి వెళ్ళారండి. వస్తారు, ఎందుకంటే తపస్సులో ఉండేవాళ్ళు త్రిశవణ స్నానం చేయాలి, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం కూడా. మామూలు లౌకిక కార్యకలాపాల్లో వాళ్ళు 2 పూట్ల చాలు. అందుకని వెళ్ళారండి, వస్తారన్నాడు. అలా చూస్తూ వచ్చి అప్పుడు తల్లి అక్కడ ఉంది, కుంతీదేవి అంతే. ఆవిడ దగ్గరికి ఇలా వెళ్ళగానే ఎంత అనుబంధం అండి. తిక్కన గారు గొప్ప మమకారంతో పద్యం రాస్తున్నారు. కానీ మరి తల్లి పాదముల క్రందుగా చేర్చిరి మస్తకంబులు, కని మరి తల్లి పాదముల క్రందుగా చేర్చిరి మస్తకంబులు, అవ్వనితయు అందరన్ బొదవి వత్సలతన్ మనమ ఆర్ద్రభావముంద ఉరలు నశ్రుబిందువుల దందడి చిక్కగా కౌగిలించి వారి నయన వారి చేదుడిచే ప్రీతిగా దీవెనలిచ్చే భూవరా, ప్రీతిగా దీవెనలిచ్చే భూవరా. జనమేజయుడికి ఒక్కసారి ఉత్తర గుర్తొచ్చిందండి. మామగారు పరీక్షిత్ మహారాజు భార్య, తన తల్లి అత్తగారు, వాళ్ళ అత్తగారు అందరూ గుర్తొచ్చారు కుంతీదేవి వరకు. ఎందుకంటే కుంతీదేవి కోడలు ద్రౌపది, సుభద్ర కోడలు కదా ఉత్తర, పరీక్షిత్ మహారాజు కొడుకు కదా జనమేజయుడు. అందుకని పరీక్షిత్తు భార్య అంటే జనమేజయుడు తల్లి ఉత్తర కోడలు. అందుకని తన తల్లికి అత్తగారు, వారి అత్తగారు అయినటువంటి కుంతి
పిల్లల్ని ఎలా దగ్గరికి తీసుకుందో చెప్పగానే ఆయనకి మొత్తం 4 తరాలు గుర్తొచ్చే దశ పూర్వేషాం దశ అపరేషాం. బాబోయ్ 7 జన్మల బంధం అంటే ఇదేరా అనుకున్నాడు. కళ్ళ నీళ్ళు వచ్చే ఒక్కసారి ఆ మమకారానికి. కానీ మరి తల్లి పాదముల క్రందుగ చేర్చిరి మస్తకంబులు. ఒక్కసారి చూడగానే అమ్మా అమ్మ 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 6 నెలలు అయింది, 2 ఏళ్ళు అయిందమ్మా చూసి ఏమిటిది 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 అని అందరూ అలా తల్లి పాదాల మీద పడిపోయారు. అవ్వనితయు అందరన్ పొదివి. లేవండి అయినా కింద ముళ్ళు అవి ఉన్నాయి, మీరు ఎప్పుడు ఎరగరు రాజు బిడ్డలు. ఎప్పుడు ఎరక్కపోవడం వాళ్ళ బతుకంతా ముళ్ళలోనే గడిచింది. అయినా తల్లి ప్రేమ అలాగే ఉంటుంది. లేవండి అయినా 5 ఇలా లేపి అందరన్ పొదివి వత్సలతన్ మనవ ఆర్ద్రభావముంద ఉరలు అశ్రుబిందువుల దందడి చిక్కగా కౌగిలించి. ఆ మమకారాన్ని ఎన్ని మాటలతో తిక్కన గారు అచ్చ తెలుగులో ప్రదర్శిస్తున్నాడో చూడండి. ఆ మమకారం ప్రదర్శించవలసిన చోటల్లా ఈయన వీలైనంత వరకు అచ్చ తెలుగు పదాలు వాడతాడు. ఆ తెలుగు భాష మమకారానికి ప్రతీక అన్నమాట. అందుకే పూర్వం తెలుగు సంస్కృతాల మధ్యలో కొంచెం ఘర్షణలు ఉన్నప్పుడు కూడా సంస్కృతానికి గీర్వాణం అనే పేరు ఉంది. ఎందుకంటే దేవతల భాష. గీర్వాణం అంటే లోకంలో అహంకారం అనే పేరు వచ్చింది, మీరు గమనించండి. ఆయన కొంచెం గీర్మాణం అని అంటారు. గీర్వాణం అనలేని వాళ్ళు గీర్మాణం అంటారు. గీర్మాణం అంటే గర్వం. అది సంస్కృత భాష పేరు గీర్వాణం. దానికి గర్వం అనే అర్థం ఎందుకు వచ్చిందండి? తెలుగు సంస్కృతాల మధ్యలో ఇవాళ ఇంగ్లీషు తెలుగు మధ్యలో ఉన్నట్టే వెనక తెలుగు సంస్కృతాల మధ్యలో కూడా ఘర్షణలు ఉండేవి. శబకవి యుగంలో వచ్చాయి. అచ్చ తెలుగులో రాశారు, నానా గొడవలు పడ్డారు. మీ సంస్కృతం మాకు అక్కర్లేదన్నారు. బలుపొడ తోలు సీరయ్యను అని చెప్పి పాల్కూరికి సోమనాథుడు ఒళ్ళు మండి రాశాడు, శతకాలు రాశాడు ఏకంగా. అలాగంటే కొంతమంది ఆక్షేపించారు, నీకు సంస్కృతం రాదన్నారు. ఈ తలకాయ నీకు వచ్చిన దానికంటే నాకే ఎక్కువ వచ్చి చెప్పి సంస్కృతంలో రాశాడు. రాక కాదండి, మనస్సు రాక. పాల్కూరికి అంటే ఒక ప్రతాపం, ఒక విప్లవం, ఒక అగ్ని. సామాన్యుడా పాల్కూరికి? ఊరికే పాలకూరికే రకం కాదు, పరాక్రమానికి గురికే రకం అది. అంత పౌరుషం ఉండే ఆయనకి. సంస్కృతం మీకు బసవాస వృషాధిప శతకం చూస్తే ఎన్నో పద్యాలు ఏకంగా మొత్తం సంస్కృతం, అసలు విభక్తులతో సహా మణిప్రవాళ చేయాలంటారు. ఇంక తెలుగు పదం ఉండదు అసలు. అలాగని అచ్చ తెలుగే రెండిట. అలాంటి పౌరుషం అండి. అలా ఎందుకు ఆ వచ్చినప్పుడు సహజంగా సంస్కృత పండితులు కొంచెం అహంకారం ప్రదర్శించేవారు. అందుకే గీర్వాణం అంటే గర్వం అనే మాట వచ్చింది. ఉరికే రాదు. భాష ఎప్పుడు కూడా సంస్కృతమే ఆధారపడుతుంది. లాంగ్వేజ్ డిపెండ్స్ అపాన్ ది కల్చర్. లేకపోతే రావు మాటలు. తెలుగు భాషగా ఆ మాట రాలి. ఎందుకంటే తెలుగు వారికి అహంకారం ప్రదర్శించడం తెలియదు, మమకారమే తప్ప. మమకారమేం కర్మ? మమకారాలు ప్రదర్శించి బానిసలం అయిపోతున్నాం కూడాను. కాస్త అహంకారం వస్తే బాగుండని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నాకు. మన వాళ్ళకి పౌరుషం లేకపోతే అహంకారం అక్కడ పౌరుషం ఉండాలి. మమకారాలు మరీ బలహీనతకి వెళ్ళకూడదు. మమకారం మంచిదే. అందుకని ధర్మరాజు అలాగే ఉన్నాడు. ఆ మమకారం ఎటువంటిది అంటే తిక్కన గారి పదాలు చూడండి. ఒరలు అశ్రు బిందువుల దందడి చెక్కగా కౌగలించి వాళ్ళందరినీ పొదివి దగ్గరికి తీసుకుని, ఏదో కోడిపిల్ల చిన్నపిల్లల్ని కోడిలా అలాగా గెంతుకుంటూ ఇలా రాగానే చిన్నలు బొబ్బొబ్బొబ్బొబ్బొబ్బొబ్బొ అని దగ్గర జరుగుతూ ఉంటాయని అన్నీ ఇలాగ రెక్కలతో కప్పిస్తుంది. అలా కనబడుతుంది. వారిని అందరన్ పొదివి ఆ వనితయు అందరన్ పొదివి వత్సలతన్ మనం ఆర్ద్రభావం ఉంది. ఆ వాత్సల్యంతో మనస్సంతా తడిసిపోయిందేమో. ఆ స్థితిలో ఒరలోని అశ్రు బిందువుల, ఒక వయస్సులో అయితే పాలు చేపుతాయి, ఇది వార్ధక్యం కాబట్టి ఒరలోని అశ్రు బిందువుల కన్నీళ్లు అలా ధారాపాతంగా పడ్డాయి. ఒరలోని అశ్రు బిందువుల తందడి, ఇంకా ఆ కన్నీళ్ల దందడిలో అసలే ఆనద చూపు, ఆపై ఈ కన్నీళ్ళు. అసలే వార్ధక్యం కారణంగా చూపు కొంత కనపడదు, ఆపైన ఈ కన్నీళ్ళు. దాంతోనే వాళ్ళని చిక్కగా కౌగిలించి వారి నయన వారి చేతుడిచి అని చిత్రమైన ప్రయోగం చేశారు తిక్కన గారు. వారి నయన వారి చేతుడిచి, వారి నయన వారి చేతుడిచి సరిగ్గా కాస్త విభాగం చేసుకోకపోతే చాలా చికాకు పెట్టే ప్రయోగం ఇది. వారి నయన వారి చేతుడిచి, ఒక్కోసారి వారి నయన వారి చేదుడిచే, వాళ్ళ కన్నీళ్ళు ఈవిడ చేత్తో తుడిచిందని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇబ్బంది ఏమిటంటే చేదుడిచి అన్న చోట చే తర్వాత అరసొన్న ఉండి అద్దు ఉంటేనే అది పనిచేస్తుంది. అలా లేదు మరి. అందుకని వారి నయన వారి చేదుడిచే వాళ్ళని అలా దగ్గరికి తీసుకునేసరికి ఏమైంది, ఈవిడ కన్నీళ్లు వాళ్ళ వీపుల మీద పడ్డాయి. ఇంతకీ ఆవిడ వీళ్ళని తుడుస్తోందా ఇంకాస్త తడుపుతోందా తెలియకుండా ఉందన్నమాట. ఏదో గాథుని హాలుని గాథా సప్తశతిలో ఒక మాట ఉంటుంది.
అడవిలో ఉంది పాపం ఒక అనాథ తల్లి, ఆవిడకి అప్పుడే ఒక బిడ్డ, చంటి బిడ్డను తీసుకుని అడవి మార్గంలో వెళ్ళాల్సి వస్తుంది. కుటుంబం చిందరవందర అయిపోయింది, పాపం భర్త చనిపోయాడు ఏదో యుద్ధంలో. అలా పిల్లాన్ని పెట్టుకుని పెడుతుంటే ఏం చేయాలో తెలియక ఆ అడవిలోనూ విపరీతంగా వర్షం కురుస్తుంది. అయ్యో వర్షానికి బిడ్డ తడిసి పాడైపోతాడని ఆ చంటి బిడ్డను తీసుకుని ఒక పాకలోకి చేరింది. అక్కడే చెట్టు చాటున ఏదో చిన్న గుడిసెలా ఉంటే ఒక డేరా లాంటిది, అక్కడ చేరి కూర్చుని ఒళ్ళో బిడ్డను పెట్టుకుని అమ్మయ్య పర్వాలేదులే వర్షం నుంచి కాపాడా అనుకునేసరికి ఆవిడకి మళ్ళీ ఆవిడ జీవితం గుర్తొస్తుంది. ఏమిటి భవిష్యత్తు ఏమిటి, ఎలాగ తండ్రి లేడు, నేనేమో ఒంటరిదాన్ని, ఈ బిడ్డ చిన్నపిల్లాడు, ఎలా పెంచాలి, ఎలా ఈ కన్నీళ్లు బిడ్డ మీద పడుతున్నాడు. హాలుడు గాథా సప్తశతిలో గాథ రాస్తాడు. బయట కురిసే వర్షం నుంచి బిడ్డను కాపాడగలిగింది కానీ తన కన్నీటి వర్షంలో తడిసిపోతున్నాడని గుర్తుపట్టలేకపోతుంది ఆ తల్లి అంటాడు. బయట నీళ్ళు ఇప్పుడు బిడ్డ స్థాయికి కన్నీళ్ళైనా ఒకటే, వాన్నీళ్ళైనా ఒకటే, ఇవి ఎక్కువ పడినా ప్రమాదమే. కానీ బయట వర్షం నుంచి బిడ్డను కాపాడింది కానీ తన కన్నీటి వర్షం నుంచి ఆ బిడ్డను కాపాడలేకపోతుంది అని ఆ పేదరికాన్ని, అనాథత్వాన్ని మనకి కళ్ళలో నీళ్ళు వచ్చేలా చెబుతాడు హాలుడు గాథా సప్తశతి. అలాగే ఇక్కడ కుంతీదేవి కూడా వాళ్ళని దగ్గరికి తీసుకుని కౌగులించుకుంటుంటే కన్నీళ్లు వాళ్ళ మీద పడుతూ ఉంటే ఇంతకీ వాళ్ళ కన్నీళ్లు మనం తుడుస్తున్నామా, ఈ కన్నీళ్లతో ఇంకాస్త ఎక్కువ చేస్తున్నామా, ఇది తెలియకుండా తిక్కన గారు కూడా వారి నజనవారి చే తుడిచే వాళ్ళందరినీ తన కన్నీళ్లతో తుడిచిందన్నాడు. తుడవడం వేడే తడిపితే అదంతే, ఆ ప్రయోగం అలాగే ఉంటుంది. ప్రీతిగా దీవెనలిచ్చే భూవరా, చాలా ప్రేమగా వాళ్ళందరికీ దీవెనలిచ్చి నాయన కూర్చోండి వచ్చారు, చాలా శ్రమపడి వచ్చారు, కూర్చోండి ఏదో మళ్ళీ చూడడానికి వచ్చారు, అంతే జాలే అని కూర్చోమందిట. ఆ వాత్సల్యపూరితమైన సన్నివేశం ముగిశాక ఆ మధుర భావాల్లో వారు ఉండగా ధృతరాష్ట్రుడు, గాంధారి, సంజయుడు, విదురుడు లాంటి పెద్దవాళ్ళు కూడా ఉన్నవారు యమునా నది నుంచి నీళ్లు పట్టుకుని వస్తున్నారు. వెంటనే పాండవులు ముందుకు వెళ్ళి ధర్మరాజు సహా, భీముడు సహా వాళ్ళ నీళ్ల బిందెలు వీళ్ళు అందుకున్నారు. ఆ సేవాభావం చూడండి. ఈ ఒక్కరోజునే మేము మోస్తాం, కాస్త మోయినండి, రోజు మీరు మోసుకుంటున్నారు. మహారాజుల్లా బతకాల్సిన వాళ్ళు పెదనాన్నగారు, పెద్దమ్మ, ఏమిటి మీరు నీళ్ల బిందెలు తెచ్చుకోవడం అంటే, వాళ్ళు ఎంత జీవితాన్ని ఎలా తీసుకున్నారో చూడండి. అంత భోగమయ జీవితాన్ని ఎలా ఆస్వాదించారో ఇంత నిరాడంబర జీవితాన్ని అలాగే ఆస్వాదిస్తున్నారు. జీవితం అంటే అది. ఎప్పుడూ అలా భోగాలు కోరుకోవడం, మేము ఎప్పుడూ భోగాల్లో ఐశ్వర్యంతో ఉండాలండి, మా ఐశ్వర్యం మేము కోరుకుంటే తప్పులేదు కదండి. ఎప్పుడూ ఒక్క విషయం గమనించాలమ్మా, మొహమాటం లేకుండా చెబుతున్నా. సృష్టి అంతా ఉన్నది ఒకే పదార్థం, రెండో పదార్థం లేదు. ఎవరికైనా ఒక్కరికి విపరీతంగా ఐశ్వర్యం పెరిగింది, ఎవరికైనా 100 కోట్లు లాభం వచ్చిందంటే 100 కుటుంబాలు మట్టయిపోయాయని అర్థం. లేకుండా రాదండి. అది లెక్కలు తేల్చుకుంటే అలాగే ఉంటుందండి. మనం కబుర్లు చెప్పేస్తామండి, మేము వ్యాపారం చేసాం, లాభం వచ్చిందండి. ఆ లాభం ఎక్కడిది? ఎలా వచ్చింది? వస్తువుకు విలువ ఎలా పెరుగుతుంది? ఎవరి వల్ల పెరుగుతుంది? పెట్టుబడి పెట్టిన వాళ్ళ వల్ల పెరగదు, కష్టపడి పనిచేసిన వాళ్ళ వల్ల పెరుగుతుంది. వాళ్ళకి పంచలేదు, మనం దోపిడీ చేసేసాం. దానికోసమే మార్క్స్ కమ్యూనిజం పెట్టాడు మొత్తం. అదనపు విలువ అంటారు. ఖచ్చితంగా అది ఆలోచించి తీరాల్సిందే. సనాతన ధర్మానికి అది వ్యతిరేకం కాదు. సనాతన ధర్మం జమీందారుల పక్షం, పెట్టుబడిదారుల పక్షం అనుకోవద్దు. సనాతన ధర్మం పేదల పక్షం. ఖచ్చితంగా వస్తువు విలువ పెరిగింది అంటే శ్రామికుల శ్రమ ఉంది అందులో. వాడికి వాటా పెట్టడం మానేసి మొత్తం పెట్టుబడి పెట్టినవాడు కొట్టేయడం మొత్తం. అందువల్ల జరిగింది. అందుకని 100 కోట్లు ఎవరికైనా ఆస్తి వచ్చింది అంటే 100 కుటుంబాలు మట్టి అయ్యాయి వాడి వల్ల. తేల్చాల్సిందే వ్యవహారాన్ని. అప్పుడు ఏమంటే ఎందుకు అవుతుంది? ఇక్కడ పెరిగింది, అక్కడ తరిగింది. ఎక్కడో తిరగకుండా ఎక్కడ పెరగదండి. జీవితం మొత్తం అంతే. అందుకే వీళ్ళు భోగాన్ని, త్యాగాన్ని సమానంగా భావించారు. మనం దాన్ని అంత తీవ్రంగానూ మనం తీసుకుందాం. అనవసరంగా ఆస్తులను పెంచుకోకుండా ఒక వయస్సు వచ్చాకైనా తగ్గించుకొని అప్పగించాల్సిన బాధ్యతలు అప్పగించి నిరాడంబర జీవనానికే కట్టుబడితే సుఖంగా ఉంటాం, సుఖంగా ఉంచుతాం ప్రపంచాన్ని. తెలుగు భాష కూడా సుఖంగా ఉంటుంది మన వల్ల.